పరిశుద్ధ గ్రంథాలు తెరవండి బిడ్డలారా, దేవుని వాక్యం చదువుతాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుతున్నారు చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6, 7 వాక్యాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వెగుదువు. కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. దేవునికి మహిమ కలుగును గాక. చదివిన వాక్యాన్ని దేవుడు మనకు అర్థమయ్యేట్లు బోధిస్తూ ఉండగా, వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ఆశీర్వదించి అనుగ్రహించి, ఆ వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించి వర్ధిల్ల చేయును గాక. ఒక్కసారి ఆమెనండి. శ్రవణ ఆనందంగా ఉంటుంది. ఒకసారి అనండి, ఇంకొకసారి అనండి. హల్లెలూయా. హుషారుగా ఉండండి అన్న. సరే, పోయిన వారం ఏ వాక్యం మనోహరం చెప్తాడు. ఇప్పుడు పోయిన వారం మనం ఏ సబ్జెక్టు మాట్లాడుకున్నాం గుర్తుందా? మాకెందుకులే నాయన ఇవన్నీ. రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? తల్లి రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోట్స్లు పెట్టి రాయమని చెప్పాను కదా, యాకోబు కూడా రాసినట్లే పోయిన వారం. చూడన్నా, చూడు, గుర్తు అడిగాం కాబట్టి గుర్తు చేయాలి ఖచ్చితంగా. పోయిన వారం ఏ సబ్జెక్టు అన్నా? ప్రకృతికి అతీతమైన కార్యములు చేయగలిగింది కేవలం విశ్వాసం ఒక్కటే. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. నా వల్ల కాదు, అవి కుదరదు, అట్లా మాట్లాడకూడదని విశ్వాసం గురించి దేవుడు పోయిన వారం మనతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈ పూట ఆయన మరొక మాట మీతో మాట్లాడడానికి ఆయనకి ఇష్టమైంది. ఆయన చెప్పిన మాటలు నేను పట్టుకొని వచ్చాను. రైట్. ఇప్పుడు సందర్భంలోకి వెళదాం. మనం చదివినటువంటి జకర్యా గ్రంథం, ఇజ్రాయేలీలు చెరలోనికి వెళ్ళిన తర్వాత, ఇజ్రాయేలు దేశం చెరలోకి వెళ్ళిపోయింది. ఉత్తర రాజ్యం అష్షూరుకి, దక్షిణ రాజ్యం బబులోనికి వెళ్ళిపోయింది. అంటే ఇజ్రాయేలీలు వారు చేసిన చెడుతనాన్ని బట్టి, అతిక్రమాన్ని బట్టి దేవుని ఉగ్రతకు లోనై చెరగా తీసుకొని పోబడ్డారు శత్రు దేశాల్లోకి. నెబుకద్నెజర్ రాజు దావీదు సంతానమైన యూదా రాజ్యాన్ని చెరగా పట్టుకుపోయాడు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీల్ని అష్షూరు రాజు వచ్చి పట్టుకుపోయాడు. మొత్తం మీద ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఖాళీ అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత, చెప్పండి ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాల తర్వాత తిరిగి మరలా వారు ఇజ్రాయెల్ దేశంకి వస్తున్నారు. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశం రావడానికి ఆ ప్రయాణ వివరాలు, ఆ సంగతులన్నీ జకర్యా గ్రంథంలో, హగ్గై గ్రంథంలో మనకు కనబడతాయి. సరే, ఈరోజు మనం చదివిన వాక్య భాగం ఏంటంటే, ఒకసారి మరలా మనం 6వ వచనం చదువుదాం. జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చెను. ఇక్కడ జెరుబ్బాబేలు అనే ఒక పేరు కనపడుతుంది. జెరుబ్బాబేలు అంటే ఒక వ్యక్తి. ఈ జెరుబ్బాబేలు అనే దైవజనుడి ఎదురుగా ఒక గొప్ప పర్వతం అడ్డుగా ఉందంట. ఆ 2 వచనాల్లో ఈ మాట రాయబడి ఉంది. 7వ వచనంలో ఏముంది? గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు అని రాయబడింది. ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు జెరుబ్బాబేలు. ఈ జెరుబ్బాబేలు ఎదుట ఒక గొప్ప పర్వతం అడ్డుగా నిలబడి ఉందంట. దేవుడు ఏమంటున్నాడంటే జెరుబ్బాబేలుతో, జెరుబ్బాబేలు ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ చేతనే నీకు ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతాన్ని చదును భూమిగా మార్చేస్తా యేసు నామములో. నీకు ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతం కరిగి మట్టై, కరిగి కొండ కూడా, పర్వతం కూడా కరిగిపోయి నీ ముందు కనబడకుండా చదును భూమి అయిపోయేటట్లుగా నేను నా ఆత్మ ద్వారా చేస్తాను అని దేవుడు జెరుబ్బాబేలుతో మాట్లాడుతున్నట్టు మనకి ఇక్కడ రాయబడి ఉంది. మరలా చెప్తున్నాను, దైవజనుడైన జెరుబ్బాబేలు ఎదుట ఏముంది? ఒక గొప్ప పర్వతం. పర్వతము అంటే నిజానికి నిజమైన పర్వతం కాదు,
పర్వతాన్ని దేవుడు ఇక్కడ దేంతో సాదృశ్యంగా పోల్చాడంటే భయంకరమైన శ్రమల్ని, కష్టాలని, కన్నీళ్ళని, తాను ఎదిరించలేని ప్రజలు, తాను ఎదిరించలేని నాయకులు కావచ్చు. మీకు వివరంగా చెప్తాను నేను. ఏమిటో ఆయన వలన కానీ, ఆయన చేత కానీ, ఆయన చెయ్యలేని, ఆయనకు అసాధ్యమైన, జెరుబ్బాబేలుకు అసాధ్యమైన ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఎదురు నిలబడుకున్నాడు. ఏం చేయలేడు జెరుబ్బాబేలు గారు. ఇటువంటి సమయంలో ఒక గొప్ప పర్వతంలాగా అడ్డుగా ఉంటే దేవుడు చెప్తున్నాడు, జెరుబ్బాబేలు, నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆత్మ చేతనే ఇది జరుగుతుంది. నేనే నీ ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతాన్ని చదును భూమి చేసేస్తా. నీ ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతాన్ని, నీ ఎదురుగా నిలబడి ఉన్నటువంటి గొప్ప పర్వతాన్ని, చదును భూమి అంటే అర్థం ఏంటి? చదును భూమి అంటే సమతలం, ఇంకేం చిన్న చిన్న ఎత్తులు కూడా ఉండవు, మొత్తం పారతో నీటికి చేసే సెట్ అయిపోద్దో అలా చదును భూమిగా, సమభూమిగా మార్చేస్తాను నీ ఎదుట ఆ పర్వతాన్ని. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇదిగో కృప కలుగును గాక అని ప్రజలు కేకలు వేస్తూ ఉండగా, నీవు నా మందిరపు రాయి పునాది రాయి పెడతావు యేసు నామములని అక్కడ జెరుబ్బాబేలుకు అప్పగించబడిన ఒక పనిని గురించి రాయబడింది. ఇంతవరకు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా బిడ్డలారా. అందుకే ఈరోజు మన అంశం పేరు ఏమని గుర్తు చేసుకోవాలంటే, ఓ గొప్ప పర్వతమా నన్ను అడ్డగించుటకు నీవెవరవు. అది అంశం పేరు. ఓ గొప్ప పర్వతమా నన్ను అడ్డగించుటకు నీవెవరివి. అదే మాట 7వ వచనంలో ఉంది. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమి అవుతావని బైబిల్లో ఉన్నట్లే మనము కూడా ఏమని పలకాలంటే, ఈ వాక్యం విన్న తర్వాత మన ఎదురుగా నిలబడిన శ్రమలు, మన ఎదురుగా దిగి వచ్చిన కష్టాలు, మనకు ఎదురుగా నిలబడిన అప్పులు, మనకు ఎదురుగా నిలబడిన అవమానాలు, నిందలు, రోగాలు, శ్రమలు, విచారాలు, కృంగుదల, నిరాశ, నిస్పృహ, మనుషుల చీత్కారాలు, వెలివేతలు, ఈసడింపులు, ఎగతాళి చేయడాలు, అపహసించడాలు, ఏవైనా నీకు ఎదురుగా నిలబడి అడ్డంగా ఉన్నది ఏదైనా దాని వైపు చూసి మనం ఏం పలకాలంటే, ఓ గొప్ప పర్వతమా నాకు అడ్డుగా నిలబడటానికి నీవెంత మాత్రపు దానవు, నా దేవుడు నిన్ను చదును భూమిగా మార్చేస్తాడు నా ఎదుట అని మనము పలకవలసి ఉంది. ఈ వాక్యం విన్న తర్వాత నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సాక్షాత్తు దేవుడే జెరుబ్బాబేలుతో మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబేలు, నీ ఎదుట నిలబడి ఉన్న గొప్ప పర్వతాన్ని నా ఆత్మ చేత, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, నా ఆత్మ చేత సమభూమిగా, చదువు భూమిగా చేసేస్తాను అని దేవుడు మాట్లాడు. అంటే ఇక్కడ ఏదో సమస్య జరుగుతుందన్నమాట. ఈ జెరుబ్బాబేలు అనే వ్యక్తికి ఏదో ఒక ఆటంకం వచ్చింది. ఈ జెరుబ్బాబేలు అనే వ్యక్తి ముందు ఏదో ఒక గొప్ప పర్వతం ఉంది. ఆ పర్వతం ఏంటి, అసలు జెరుబ్బాబేలు చేస్తున్న పని ఏంటి తెలియాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. ఆ చరిత్ర కొన్ని మాటలు నేను మీకు చెప్తా, శ్రద్ధగా వినండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. క్రీస్తు పూర్వం అనగా యేసుక్రీస్తు వారు పుట్టక ముందు 1050వ సంవత్సరంలో, క్రీస్తుకు పూర్వం 1050వ సంవత్సరంలో ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజు సౌలు రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఇజ్రాయేలీలకు మొదటి రాజు ఏర్పరచబడిన కాలం రమారమి చరిత్రకారుల లెక్క ప్రకారం క్రీస్తుకు పూర్వం 1050లో సౌలు గారు రాజుగా అభిషేకించబడ్డారు. మొట్టమొదటి సౌలు రాజు అయితే చివరి రాజు. 3 రాజులు ఇజ్రాయెల్ దేశం అంతటి పరిపాలించారు. 3 రాజులు. ఫస్ట్ మొదట ఆయనేమో సౌలు, రెండో ఆయనేమో దావీదు, మూడో ఆయనేమో దావీదు కుమారుడైన సొలొమోను. ఇంతవరకు అర్థమైంది అనుకుంటాను నేను, మీరు అర్థం చేసుకోరలే. మొదట సౌలు 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు, సొలొమోను 40 సంవత్సరాలు. ఈ 3 ఐక్యరాజ్యాన్ని పరిపాలించారు. సొలొమోను కుమారుడైన రెహబాము రాజుగా ఏర్పడినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని 2 భాగాలుగా చీల్చాడు. సొలొమోను పాపాన్ని బట్టి 2 భాగాలుగా చీల్చాడు. ఒకదాన్నేమో ఉత్తర రాజ్యమని, ఒకదాన్నేమో దక్షిణ రాజ్యమని. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఉత్తర దక్షిణాలుగా ఉంటుంది అన్నమాట. ఇది చదువుకున్న వాళ్ళకి కాస్త మ్యాప్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సౌత్ అండ్ నార్త్లో ఉంటుంది ఆ దేశం. ఇజ్రాయెల్ దేశం సన్నగా ఉంటుంది, సన్నగా. మధ్యలోకి విడగొడితే పై రాజ్యం దక్షిణ రాజ్యం, కిందది ఉత్తర రాజ్యం. సరే, బాగా వినండి. కొంతమంది అర్థమయ్యేదానికి చెప్తున్నాను. రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. దేవుని బిడ్డారా, ఈ 3 రాజుల తర్వాత రాజ్యం 2 భాగాలు అయిపోయింది.
దక్షిణంగా ఉండే రాజ్యాన్ని దావీదు సంతానం పరిపాలించింది, దానిని యూదా రాజ్యం అని పిలిచారు. ఉత్తరంగా ఉన్న రాజ్యాన్ని కొందరు యెరోబాముతో ప్రారంభించి చాలామంది రాజులు పరిపాలించారు, అది ఇజ్రాయెల్ రాజ్యం అని పిలిచారు. ఈ ఇజ్రాయెల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారు. మొత్తం సొలొమోను తర్వాత నుంచి మొట్టమొదటి ఈ ఉత్తర రాజ్యానికి మొట్టమొదటి రాజు యెరోబాము. ఈ యెరోబాము దగ్గర నుంచి లాస్ట్ రాజు వరకు 19 మంది రాజులు పరిపాలించారు. ఈ రెహబాము దగ్గర నుంచి ఈ దక్షిణ రాజ్యాన్ని అనగా దావీదు సంతానం పరిపాలిస్తున్న ఆ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. అర్థమైందా? దక్షిణ రాజ్యాన్ని 20 మంది, ఉత్తర రాజ్యాన్ని 19 మంది పరిపాలించారు. మొత్తం మీద 434 సంవత్సరాలు పరిపాలించారు. 464 సంవత్సరాలు. క్రీస్తుకు పూర్వం 1050లో స్టార్ట్ అయింది. క్రీస్తుకు పూర్వం 586లో నెబుకద్నెజర్ రాజు యూదా రాజ్యాన్ని పూర్తి కాల్చివేయడంతో ఇజ్రాయెల్ రాజుల చరిత్ర ముగించబడిపోయింది. టోటల్గా ఇజ్రాయెల్ రాజ్యాన్ని రాజులు పరిపాలించిన కాలం 464 సంవత్సరాలు. ఏం పాస్టర్ గారు, మేమేమన్నా ఎంబీబీఎస్ చదివామా? ఎందుకు మాకు ఈ సంవత్సరాల లెక్కలు చెప్పి మా తలకాయలు మీరు తింటారంటే, మీతో పెట్టుకుంటేనమ్మా యేసు నామములో సంవత్సరాలు గుర్తుపెట్టుకోకపోయినా, ఓహో 3 రాజుల, వారి తర్వాత 20 మంది పరిపాలించారా దావీదు రాజ్యాన్ని, ఇజ్రాయెల్ రాజ్యం 18 పరిపాలించారా అన్న గుర్తుపెట్టుకొని పెట్టారా, మీకు దండాలు పెడతా, అలా చూడబాకుండారాను. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని నేను పాయింట్ తీసుకోపోవాలి చెప్తున్నా. ఓకే, 464 సంవత్సరాలు యూదా రాజ్యం పరిపాలన, ఒక 130 సంవత్సరాలు తీసేస్తే ఇజ్రాయెల్ ఉత్తర రాజ్యం పరిపాలన. మొత్తం మీద ఏమంటే వీరు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి, అసలు ఈ ఉత్తర రాజ్యం ఉందే దావీదు సంతానం పరిపాలించిన రాజ్యం కాకుండా ఉత్తర రాజ్యం ఉంది చూడండి. ఈ ఉత్తర రాజ్యంలో వచ్చిన 19 మంది రాజులు, ఒక్క రాజు కూడా దేవుని కోసం బతికినోడు లేడు. ఇజ్రాయెల్ రాజ్యం ఉత్తర రాజ్యంలో ఒక్కడ కూడా దేవుని కోసం బ్రతకలా. ఆ మనిషి వచ్చింది, ఇవరు ఆ మనిషి పేరా అహాబు చేసుకున్నాడే. యెజెబెలు వచ్చిన నాటి నుండి ఇజ్రాయెల్ దేశం మొత్తం విగ్రహాలతో నిండిపోయింది. పూర్తిగా దేవునికి భయంకరమైన బాధ కలిగించారు. బహుగా కృంగిపోయాడు దేవుడు. అందుకని ఈ దావీదు సంతానం కంటే ముందుగానే ఇజ్రాయెల్ రాజ్యాన్ని చెరగబంపించేసాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వారు దేవుని ఎదురు చేసిన ఘోరమైన దుష్కార్యములను బట్టి తిరిగి మరలా వారు వెనక్కి రాలేదు. వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి మరలా దేవుడు వారిని తన దేశానికి తీసుకురాలా. ఎవరిని? ఉత్తర రాజ్యాన్ని. కానీ దావీదు రాజ్యాన్ని మాత్రం, దావీదు సంతానం మాత్రం దావీదుని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని, ఈ దావీదు సంతానపు రాజుల్లో చాలా వరకు భక్తిపరులే, ఎవరో 1-2 తప్ప మిగతా వాళ్ళందరూ దేవుని కోసం బ్రతికిన వాళ్ళే. అందుకని దేవుడు మరలా దావీదు సంతానాన్ని 70 సంవత్సరాల తర్వాత, బాగా వినండి, ఇజ్రాయెల్ రాజ్యం ఉత్తర రాజ్యం ఏమో అష్షూరులోకి వెళ్ళిపోయి బానిసగా మారిపోయారు. ఈ దావీదు సంతానం ఏమో బబులోను దేశానికి వెళ్ళిపోయి బానిసలుగా మారిపోయారు. వాళ్ళు పోయి ఇప్పుడు 70 సంవత్సరాలు అయిపోయింది. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అది ప్రవచనం, 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండాలని ప్రవచనం. అది పూర్తయిన తర్వాత దేవుడు రాజుల మనసులు మార్చడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటాను నేను చెప్పేది మాట బిడ్డలారా, లేదా ఎజ్రా గ్రంథము, ఎజ్రా గ్రంథం, జకరియా కాదు ఎజ్రా గ్రంథం అనుకుంటా, హగ్గయిలో కూడా లేదనుకుంటాను. అవును, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. దేవుడు ఇజ్రాయేలీల్ని తిరిగి మరలా యెరూషలేముకి వెళ్ళడానికి, యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టించడానికి రాజైన, పారసీకపు రాజైన కోరేషు మనసును దేవుడు ప్రేరేపించడానికి రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దాకా నేనేం చెప్పలేదమ్మా, అమ్మా ఇప్పుడు దాకా ఏం డూమ్ డామ్ చూసి ఏం చెప్పలా. మీకు జెరుబ్బాబెలు అనే వ్యక్తి ఎవరో పరిచయం చేయడానికి నేను ఎంత చెప్తున్నా. జస్ట్ ఇజ్రాయేల్ చరిత్ర చూసాము ఇప్పుడు దాకా. ఇజ్రాయేలీల్ని మొట్టమొదటి 3 రాజులు పరిపాలించారు. వాళ్ళ తర్వాత ఉత్తర రాజ్యాన్ని 19 మంది, దక్షిణ రాజ్యాన్ని 20 మంది పరిపాలించారు. మొత్తం మీద కొందరు మంచిగా కొందరు చెడ్డగా పరిపాలించారు. అందరూ వెళ్ళిపోయారు చెరలోకి. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉత్తర రాజ్యంలో ఉన్న ఎవరిని కూడా దేవుడు మరలా తిరిగి తీసుకురాలేదు. కానీ వాళ్ళ దోషాన్ని బట్టి వాళ్ళు అలాగే బానిసలుగా మిగిలిపోయారు, ఎక్కడెక్కడికో చెదిరిపోయారు. కానీ దావీదు సంతానాన్ని మాత్రం తిరిగి మరలా సొంత దేశానికి తీసుకురావాలని దేవుడు సంకల్పించి, ఈ బబులోను రాజైన నెబుకద్నెజర్ని, బెల్షస్సర్ని, పారసీకపు రాజులు వచ్చి ఓడించి ప్రపంచాన్ని పారసీక రాజులు హస్తగతం చేసుకున్నారు. ఆ రాజుగారి పేరు కోరేషు. చెప్పండి, ఆ రాజుగారి పేరు ఏం పేరు? కోరేషు. ఈ కోరేషు రాజుని దేవుడు ప్రేరేపించాడంట. ఇదిగో కోరేషు, నా ప్రజలు, ఇజ్రాయేలీయులు నా ప్రజలు, అక్కడ నా మందిరం పాడైపోయి ఉంది, నా మందిరం కూల్చబడి ఉంది. నీవు ఇజ్రాయేలీని మరలా ఆ ప్రాంతాన్ని పంపించి నా మందిరాన్ని కట్టించడం నీ బాధ్యత అని ఒక అన్య దేశస్తుని రాజు యొక్క మనసును దేవుడు మార్చాడు. అబ్బా,
ఎవరు మార్చాడమ్మా? ఎవరిని మార్చాడు? ఒక అన్య దేశస్థుడైన పారసీకపు రాజు అయిన కోరేషు మనసుని దేవుడు మార్చాడు అన్న. ఒకసారి ఆ మాట చదువుదామన్నా, చాలా బాగుంటుంది. తీండి ఒకసారి, యెజ్రెయా తీయండి. అబ్బా, అదన్నా నేను కూడా తీసుకున్నాను. ఒక మాట చదవాలది వచ్చింది చూడండి. పారసీక దేశపు రాజు అయిన యెజ్రెయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. పారసీక దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును, అంటే ఏంది, 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు తిరిగి వస్తారని ఇర్మియా ప్రవక్త చెప్పాడు ప్రవచనం. ఆ ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా, ఇదిగో దేవుడే ప్రేరేపించాడు. ఎవరి మనసుని? పారసీక దేశపు రాజైన కోరేషు మనసుని దేవుడే ప్రేరేపించాడు. అప్పుడు ఏం జరిగింది? ప్రేరేపించినప్పుడు అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించాను. దేవుడు ఎప్పుడైతే పారసీక దేశ రాజుకి మనసు ప్రేరేపించాడో, నా ప్రజలను పంపించు, నా ప్రజలు అక్కడ మందిరం కట్టాలని చెప్పాడో, వెంటనే కోరేషు రాజు ఏం చేశాడు తెలుసా? వ్రాత రాయించాడంటే ఆజ్ఞ, చట్టం చేశాడు. ఒక చట్టం దేశమంతా ప్రకటించాడు. దాన్ని ఏమని? పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చింది యెహోవా దేవుడు. ఆకాశమందున్నాడు ఆయన. ఆయన నాకేం చెప్పాడంటే, యెరూషలేములో కూడా నా మందిరాన్ని కట్టించమని చెప్పాడు. ఓ అక్క, ఓ తమ్ముడా, నెల్లూరులో మన మందిరం కట్టబడుతుంది, మనం అందరం చేతులు వేద్దామంటే ఎందుకో మనకు మనసు రాదు. ముత్తుకూరులో మందిరం కట్టబడుతుంది, దేవుని పని చేద్దామంటే ఎందుకో మనకు మనసు రాదు. మనం ముందుకు వస్తే సభలు జరుగుతాయంటే ఎందుకో ముందుకు రారు. దేవుడు తన మందిరాన్ని కట్టమని ఒక రాజు మనసును రేపాడు. మనము చేసినా చేయకపోయినా ఆయన పని తాను జరిగించుకుంటాడంతే. రాజుల చేతనైనా ఆయన పని జరిగిపోద్ది యేసు నామములో. ఒక చట్టం చేశాడు. ఏమని తెలుసా? ఇదిగో దేవుడు తన మందిరాన్ని కట్టమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు యెరూషలేములో. కాబట్టి ఎన్నో వచ్చిన కాబట్టి 3వ వచనం, మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో. ఇక్కడ నా దేశంలో, నా ఏలుబడిలో ఉన్న మీలో ఎవరైతే యెహోవా జనులు ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని, అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరాన్ని కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. మరియు యెరూషలేములో ఉండు దేవుని మందిరాన్ని కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక. ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, యేసుకి చప్పలు కొట్టండి, చప్పలు కొట్ట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు ఎట్టుందో కానీ మీకు అర్థం కాక అట్టుంది. నాకు అర్థమయ్యి ఎక్కువైపోతుంది సంతోషం. దేవుడు కనుక ఒక్కసారి మనల్ని దృష్టిస్తే నెల్లూరు ఎమ్మెల్యే మనసు మార్చి మనకు 2 ఎకరాలు ఇప్పించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరమా? లేదు. అసలు మనం ఎందుకు కొనేది తల్లే పాప? అవునా కదా? మనం ఎందుకు కొనేది? నాకు ఒకటి అర్థమైంది కారు తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇక్కడి నుంచి రూపాయి నేను బెటర్ను ప్రభువా. తినటం నీ పరిచయం పెట్టాడు, తినటం నీ పరిచయం పెట్టి, నువ్వు ఇస్తే తినిదే పరిచయం పెట్టి, నేనేం దాచుకోను ఇంకా. అబ్బో, నువ్వు ఏమైనా చేయగలవు నాయన, నీతో అసలు పెట్టుకుంటే కుదరదు నాయన, నువ్వు ఏమైనా చేస్తావు తండ్రి. కోరేషు రాజు మనసు ఎంత చక్కగా చెప్పేశాడు దేవుడన్నా, ఎంత చక్కగా. ఇదిగో నాకు ఈ సింహాసనాన్ని ఇచ్చింది ఆకాశమందున్న యెహోవా దేవుడు. ఆయన తనకు మందిరం కట్టించమని నాకు చెప్పాడు. కాబట్టి నా దేశంలో ఎవరైతే ఆయన ప్రజలు ఉన్నారో బయలుదేరండి. దేశాల్లో ఉన్న వారులారా, మీ దగ్గర ఉన్న వెండి బంగారం పశువులు వారు ఏ అడగతారో అన్నీ మీరు ఇవ్వలేదా అన్నాడు. ఇంకంతే. అబ్బా, 70 సంవత్సరాల బానిసత్వంలో మగ్గిపోయినటువంటి ఆ ఇశ్రాయేలీలు తిరిగి మరలా రాజాజ్ఞతో ధైర్యం తెచ్చుకొని ఊపిరి పీల్చుకొని మరలా సొంత దేశానికి బయలుదేరారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తర రాజ్యంలో రాలేదన్నా. ఉత్తర రాజ్యంలో ఉన్న వాళ్ళు చేసిన విగ్రహారాధన దోషాలను బట్టి దేవుడు వారిని పూర్తిగా అలాగే అప్పగించేశాడు. ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు వాళ్ళు. మీకు ఒక భయంకర మాట చెప్పమంటారా? ఈ రోజుకి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది 2 గోత్రాలు. దావీదు యోధా గోత్రం, బెన్యామీను గోత్రమే. ఈ 2 గోత్రాలే ప్రస్తుతానికి కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాయి. ఈ మిగతా 10 గోత్రాలు ఇంకా త్వరగా రాలేదు, చాలా వరకు రాలేదంట. అప్పటి శాపం ఇప్పటికీ పనిచేస్తుంది వాళ్ళ మీద. కానీ ఒకరోజు ఖచ్చితంగా అందరూ వస్తారు.
దేవుడు క్షమించి అందరి దగ్గర తీసుకుంటాడు. వాళ్ళు చేసిన దోషం అంత గొప్పది. అది మనం రాజుల గ్రంథాల్లో దినవృత్తాంతం చదివితే అర్థమవుతుంది వాళ్ళు చేసిన దోషకార్యాలు అనమాట. బిడ్డలారా, సరే, ఇప్పుడు దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక గుంపు బయలుదేరింది. ఆ మొట్టమొదటి గుంపు 42,360 మంది బయలుదేరారు. ఎక్కడి నుంచి? బబులోనులో నుంచి. వీళ్ళు దావీదు సంతానం. 42,360 మంది బయలుదేరితే వీళ్ళకి అధిపతిగా ఒక వ్యక్తిని పెట్టాడు. ఎవరు? కోరేషు రాజు. ఈ కోరేషు రాజు ఈ 42,360 మందికి అధిపతిగా, అలాగే తాను వెళుతున్నటువంటి యోధా దేశం మీద అధిపతిగా, యోధా దేశానికి గవర్నర్గా కోరేషు రాజు చేత నియమించబడిన వ్యక్తి పేరు జెరుబ్బాబెలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంది మళ్ళీ పాత మాటలోకి వెళ్ళినట్టున్నాడే, ఎవరో వ్యక్తి గురించి చెప్పినట్టు చెప్తున్నట్టున్నాడే. అవును, ఈ 42,360 మంది మీద నియమించబడిన అధిపతి, యూదా దేశానికి గవర్నర్గా నియమించబడిన అధిపతి, తర్వాత దేవుని మందిరాన్ని కట్టించడంలో ఆ పనంతా చూసుకోవలసిన బాధ్యత నాయకునిగా ఏర్పరచబడిన వ్యక్తి పేరు జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు అనే పేరుకి అర్థం ఏంటంటే, రాసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఈ జెరుబ్బాబెలు అనే పేరుకి అర్థం ఏంటంటే బబులోనులో పుట్టినవాడు అని అర్థం. జెరుబ్బాబెలు అంటే ఆ పేరుకి అర్థమైంది బబులోనులో పుట్టినవాడు. బబులోనులో పుట్టాడు ఆయన. వీళ్ళు చెరలోకి వెళ్ళిన తర్వాత పుట్టాడు అనమాట. మంచి అవనవసరం. ఇప్పుడు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటాయి. జెరుబ్బాబెలు అంటే పేరుకి అర్థం బబులోనులో పుట్టినవాడు. ఓకేనా? ఈ జెరుబ్బాబెలు యూదా గోత్రానికి చెందినవాడు అన్న, అంటే దావీదు గోత్రానికి చెందినవాడు. యూదా గోత్రికులు అప్పటికి లాస్ట్ రాజు, యూదా దేశాన్ని పరిపాలించిన దావీదు సంతానంలో లాస్ట్ రాజు యెకొన్యా, సిద్కియా ఇద్దరు. ఈ యెకొన్యా అనే రాజు యొక్క మనవడు అనమాట. ఇతను రాజవారసుడు, రాజరికపు వారసుడు, రాజు ఇంటివాడు అనమాట ఈ జెరుబ్బాబెలు. దేవుడు ఎంత కనికరించి తిరిగి 70 సంవత్సరాల తర్వాత జెరుబ్బాబెలుకు మహాకృపను దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటాను, ఆ బబులోనులో ఈ జెరుబ్బాబెలు ఉన్నప్పుడు దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నవాడేమో. బబులోనులో దానియేలు, షద్రక, మెషక, అబేద్నెగోల వలె ఈ జెరుబ్బాబెలు కూడా దేవుని కోసం రోషం కలిగి ఆ బబులోను సామ్రాజ్యపు ఆచారాలలో కలిసిపోకుండా ఎక్కడ ఉన్నప్పటికీ తన దేవుని సంతోషపరుస్తూ నడుంగట్టుకొని జెరుబ్బాబెలు దేవునిని సంతోషపెడుతూ ఉన్న కారణంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణంగా, దేవుని కొరకు ఎదురుచూపులు చూస్తున్న కారణంగా, 70 సంవత్సరాల తర్వాత మరలా నా దేశాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్న కారణంగా, రాజరికపు రక్తము కలిగి ఉన్న కారణంగా దేవుడు జెరుబ్బాబెలుని యూదా దేశం మీద అధిపతిగా నియమించబడ్డాడు కోరేషు రాజు చేత, దేవుని ఏర్పాటు ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. జెరుబ్బాబెలు యూదా వంశస్థుడు, చివరి రాజు అయిన యెహోయాకీనుకి మనవడు. ఈ జెరుబ్బాబెలు వాళ్ళ నాన్న పేరు షయల్తీయేలు. చెప్పండి, ఏ ఏలు? షయల్తీయేలు. షయల్తీయేలుకి పెళ్ళయింది. షయల్తీయేలు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే పిల్లలు లేకుండా చనిపోయాడు. ఇజ్రాయేలీల ఆచారం ఏంటో తెలుసా? ఒకవేళ పిల్లలు పుట్టక ముందే భర్త చచ్చిపోతే ఆ అమ్మాయిని ఈ షయల్తీయేలు యొక్క తమ్ముడో అన్నో చేసుకోవాలి. మరలా ఈ షయల్తీయేలు యొక్క తమ్ముడో అన్నో సహోదరుడు చేసుకొని మరలా ఆమెను భార్యగా చేసుకొని ఆమెకి ఈ తమ్ముడికి పుట్టిన మొట్టమొదటి కొడుకుని చనిపోయిన వాని కుమారుడు నిర్ధారిస్తారనమాట. నా మాట అర్థమైనయా? అదేంటి సార్ అది? అయ్యేం ఆచారాలు? ఇప్పుడు కాదు, అప్పుడు ఆయన దేవుడు ఏది చెప్తే అది మనము సై అనాలంతే. క్వశ్చన్ మార్క్ ఉండకూడదు ఇంకా దేవుడి దగ్గర మనకి. అదేం తప్పే ఉంది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కాదు కదా. ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది, ట్రెండ్ మారింది. జనాభాను ఆపండ్రా నాయన అంటే ఆగడంలే. చైనాను ఒక్క కుంఫు షాట్ కొట్టి ముందుకు చేసింది మన దేశం. ఇప్పుడు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏంది? అవర్ ఇండియా. మై ఇండియా, ప్రౌడ్ ఆఫ్, ఐఎమ్ ఇండియన్. జనాభా మనమే ఎక్కువ. ఒక్కొక్క డజన్ గంటల్లో మనమే. కణాలు కూడా. ఏది సార్ కనేదే? ఎందుకు కనేది? ఉద్యోగాలు లేవు, పాడు లేవు, కని వదిలేసిన ఊరి మీద సాకకుండా. నువ్వేం సాకబల్లే, దేవుడు సాగుతాడు. నువ్వు కను ముందు ఫలించి అభివృద్ధి మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి దేవుడు చెప్పాడు. ఇక ఒకరిద్దరేమి లే, కంటమే. మనం కంటా ఉంటే దేవుడు చూసుకుంటాడు. ఇక యేసు నామములో. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు చదువుకునే పిల్లలు ఎట్లా చేశారంటే, మనము గనక ఉద్యోగాలు లేకపోతే, మనం కుటుంబాన్ని లీడ్ చేసే స్థితి మనకు లేకపోతే అసలు పెళ్ళే వద్దు, పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దు అనుకుంటున్నారు ఇప్పుడు నేటి తరం ప్రజలు, నేటి తరం పిల్లలు. మనల్ని మనమే సాక్కోలేకపోతున్నాం. మళ్ళీ పక్కన భార్యని సాకాల. భార్యని ఎట్టు కూడా సాక్కుంటారు లేరు నాయన అనుకుంటే మళ్ళీ ఒక బుడ్డ పుట్టే. ఏడ సాకేది, ఏడ చదివించేది? ఈ ఖర్చుల మధ్య, ఈ భయంకరమైన రోజుల్లో ఏడా
పిల్లలు లేదు, ఏం లేదు. డింక్ లైఫ్ అని ఒక లైఫ్ వచ్చింది ఈ మధ్యకాలంలో. డింక్ లైఫ్ అంటే భార్య భర్త హ్యాపీగా సంపాదించుకు తినటం, పిల్లలు లేకుండా చచ్చిపోవటం. ఎవడురా నీకు చెప్పింది? సైతాన్ కా బేట. ఎవరు చెప్పారు నీకు ఆ మాటలన్నీ? దేవుడు అలా చేయమని చెప్పలా. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి. జనాభా ఎక్కువైపోతున్నారు. ఎక్కువ అవ్వాలని దేవుడు చెప్పింది. బైబిల్ని ఫాలో అవ్వాలి మనం, మన రూల్స్ ఫాలో అవ్వకూడదు. నువ్వు దేవుని నమ్మి దేవుని మీద పెట్టుకొని పిల్లలను కను. నేను పాస్టర్ని ఇంకో కాను పుంజుకోమన్నా అన్న, మీకు నిజం చెప్పేస్తున్నా. పాస్టర్ని ఇంకో కాను పుంజుకోమన్నా. పాస్టర్కి కొంచెం వీక్ అయిపోయి, బాడీ వీక్ అయిపోయి భయపడిపోయింది పాపం. ఇంకొక బిడ్డన్నా పుట్టుంటే అసలుకే ఇంట్లో ఏం లేకుండా ఉండేది ఇప్పుడు. అయినా పర్వాలే, దేవుడు ఏం చెప్పాడు? కనమన్నాడు, అంతే. కనాలా? ఎవరో ఒక పాస్టర్ చెప్తున్నాడు, నాకు 8 మంది మగపిల్లలు కావాలని మా భార్యని కనమంటా ఉండా. 3 ఓడిపోయింది, ఆగిపోయింది. మేము ఆపరేషన్ చేయించలేదు కానీ ఆగిపోయింది. ఆయన ఆశ చూడు, నాకంటే గొప్పోడు. ఇంకా నేను 3 చాలనుకుంటే 8 మంది అనుకున్నా అంటే, పాస్టర్ గారు దేవుడు పెట్టలే భూమి నిండించేది. ఈ లోకానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరు భూమిని నిండేసరు. నేను ధైర్యంగా మీకు చెప్తాను, లైవ్లో వినేవాళ్ళకి కానీ ఇక్కడ వినేవాళ్ళకి కానీ, పిల్లల్ని కనాలి, భూమిని నిండించాలి. వాళ్ళ బాగోగులు దేవుడు చూసుకుంటాడు, అంతే. ఏమి నమ్మకం లేదా? పుట్టించినోడు, నోరిచ్చినోడు మేత పెట్టాడా? సంపాదన మార్గాలు దేవుడే తెరస్తాడు. ఒక బిడ్డ పుడుతున్నాడు అంటే వాడికి కావాల్సిన అన్ని దేవుడు సెట్ చేసే భూమిని తీసుకొని వస్తాడు. నమ్మి ముందుకెళ్ళాలా. డంకీ లైఫ్ ఏం వద్దు మనకి. నమ్మండి పిల్లలారా, దేవుని చిత్తం చేయండి, మన ఇష్టాలు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడి నుంచో పోయి ఎక్కడికో వచ్చాం. పాయింట్ యాడ్ నుంచి మారింది ఏనా 40 అనా నిరుపయోగమా? జెరుబ్బాబెల సరే, మొత్తం మీద 42,000 మంది మీద అధికారిగా నియమించబడ్డాడు. దేశానికి బయలుదేరాడు. అక్కడ యోధా గవర్నర్గా నియమించబడ్డాడు. బిడ్డలారా, సరే పాయింట్ మర్చిపోయాలి, ఏం పర్వాలేదు. మొత్తం మీద ఇప్పుడు వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు? 70 సంవత్సరాల తర్వాత బబులోనులోంచి బయలుదేరి రాజాజ్ఞ తీసుకుని మందిరాన్ని కట్టించడానికి బయలుదేరి 42,000 మంది చేరిపోయారు. ఎక్కడికి? సొంత దేశానికి యెరూషలేము చేరుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు యెరూషలేముకు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెల దేవుని మందిరానికి పునాది ప్రారంభించారు. అప్పుడు దాకా అన్ని సమకూర్చుకున్నారు. దేశంలో ఎవరు లేరు, పాడు దిబ్బైపోయింది. దేశాన్ని క్లీన్ చేసుకున్నారు, కాస్త గుడారాలు కట్టుకున్నారు, పొలాలు ప్రారంభించారు. 2 సంవత్సరాలు పట్టింది. 2వ సంవత్సరం 2వ నెల రాజుగారు ఆజ్ఞ చొప్పున స్టార్ట్ చేశారు దేవుని మందిర పని. అంతలో ఏం జరిగిందంటే, వాక్యం యొక్క అర్థం దగ్గర కూడా రాలా మనం. ఇంకా పర్వాలేదు, ఏడాదికి ఒకసారి ఆపేద్దాం, ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం వాక్యం స్టార్ట్ చేసి అరగంట అయింది, ఏడాదికి పోతే ఆపేద్దాం, వచ్చే వారం ఏమైనా అవసరం అయితే. ఇప్పుడు వారు మందిరం పని ప్రారంభించారు. ఇప్పుడు ఒక సంగతి జరిగింది. ఏంటంటే, వీరు 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశంలో కాదు, 70 సంవత్సరాలు బబులోనులో, అష్షూరులో వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ ఉత్తర రాజ్యాన్ని తీసుకుపోయాడే అష్షూరు రాజు, అతని పేరేం పేరంటే ఏ సర్హద్దోనో. అది జకర్యా గ్రంథంలో ఉన్నమాట. ఏ సర్హద్దోనో అనే ఒక రాజు, అష్షూరు రాజు అనమాట. అతను తన దేశంలో ఉన్న కొందరిని తెచ్చి ఇజ్రాయెల్ దేశంలో కాపురం పెట్టాడు వాళ్ళని. ఇక్కడ దేశం ఖాళీగా ఉండకూడదు, మా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడతానని అష్షూరులో ఉన్న కొందరిని తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెట్టారు. తర్వాతి రోజుల్లో వీళ్ళని ఏమని పిలిచారంటే సమరయులని పిలిచారనమాట. వీళ్ళని ఏమని పిలిచారు? సమరయులు అంటే పరాయి వారు, మా వారు కాదు, ఈ దేశస్తులు కాదు. అష్షూరు నుండి ఏ సర్హద్దోను రాజు ద్వారా తెచ్చి ఇజ్రాయెల్ దేశంలో కాపురం ఉంచబడిన వారు. వారు అక్కడే సెటిల్ అయిపోయారు. తర్వాత వీళ్ళ పిల్లల వాళ్ళ పిల్లల్ని వీళ్ళు తీసుకొని మిక్స్ అయిపోయారు అనమాట. ఇజ్రాయెల్తో కలిసిపోయారు వాళ్ళు. వీళ్ళని సమరయులు అంటారు. కానీ కొంతమంది వీళ్ళతో కలవరు, వీళ్ళ దూరం పెట్టేస్తారు. వీళ్ళు ప్రతి కమ్యూనిటీ అనమాట. సరే, ఈ 70 సంవత్సరాలకు వాళ్ళు బాగా విస్తరించిపోయారు. వేల జనాభా అయిపోయారు. ఈ సమరయులు వేల మంది అయిపోయి ఉన్నారు. దేవుని మందిరం ప్రారంభించారన్న సంగతి వాళ్ళు తెలుసుకొని దేవుని మందిరం కడుతున్నటువంటి సమయంలో జెరుబ్బాబెలు రాజు దగ్గరకు వచ్చారు. గుంపులుగా ఒక 100 మందో 200 మందో వచ్చారు. ఈ సమరయులు వచ్చి, జెరుబ్బాబెలు గారు, మేము 70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉన్నాం, మాకు కూడా యెహోవా దేవుడు అంటే ఇష్టం, మేము కూడా ఆయనకు బలర్పిస్తూ ఉన్నాం, మాకు ఆయన ఇష్టమే, మా దేవుడితో పాటు ఆయన కూడా మాకు ఇష్టమే, మీరు ఆయనకి మందిరం కడుతున్నారు కదా, మేము కూడా మీకు సహాయం చేస్తాం అడిగారు. అర్థమైందా? ఆర్ యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఎస్, ఓకే.
మేము కూడా మందిరంలో సహాయం చేస్తాం అని అడిగితే జెరుబ్బాబెలు ఏమన్నాడో తెలుసా? ఇది ప్రతిష్ఠితుడైన యెహోవా దేవుని మందిరం, అన్యులు ఇక్కడ చేయవలసిన అవసరం లేదు. 42,000 మంది వచ్చాం, నిదానమో ప్రధానమో మేమే కట్టుకుంటాం, ప్లీజ్ మీరు అవసరం లేదులేండి, మేము కట్టుకుంటాం అన్నాడు అనమాట. ఎవరు? జెరుబ్బాబెలు అన్నాడు అన్నమాట. వెంటనే అక్కడ రాయబడిన మాట, వారికి కోపం చేసిందంట. రే 70 సంవత్సరాలు మేము సెటిల్ అయ్యాము ఇక్కడ, మీరెవర్రా ఈ మధ్య కొత్త కాలంలో వచ్చి ఏమో ఏం జరిగిందో కానీ భయంకరమైన కోపం వచ్చేసి వాళ్ళలో కాస్త పెద్ద పెద్దలు ఉంటారు కదా, వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ యూదా దేశం మీద ఇతను ఒక్కడే కాకుండా ఇంకా చాలా అధికారులు ఉన్నారు, ఈ అధికారులకి లంచాలు ఇచ్చారంట. ఏమిచ్చారు? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. అధికారులకు లంచం ఇచ్చి ఎలాగైనా ఈ మందిరం పని ఆపేయాలా, ఈ మందిరం పని చేయడానికి వీలేదు అని అధికారులకు లంచం ఇచ్చి అధికారుల ద్వారా జెరుబ్బాబెలుకి ఇబ్బంది కలుగు చేశారు. అంతలో జెరుబ్బాబెలుకి తగిలిన ఇంకో దెబ్బ ఏంటంటే, వీళ్ళని పంపించాడే రాజు. ఆ రాజు పేరు ఏం పేరు? కోరేషు రాజు చనిపోయాడో వృద్ధుడైపోయాడు తెలియదు, కానీ అతని కుమారుడు అతని బంధువు మొత్తం మీద అర్తహషస్త అనే రాజు పరిపాలనలోకి వచ్చాడు. మళ్ళా అక్కడ కోరేషు పోయి అర్తహషస్త రాజుగా వచ్చాడు. వెంటనే ఈ సమరయులు అధికారులు మొత్తం కలుపుకొని అర్తహషస్తకి లెటర్లు రాశారు, ఉత్తరాలు రాశారు, తాకీదులు రాశారు. ఏమని రాశారంటే, రాజా మీ యొద్ద నుండి యూదా దేశానికి వచ్చిన యూదులు ఇక్కడ మందిరం కట్టకుండా దేశాన్ని కట్టుకుంటున్నారు, ప్రాకారాలు బాగు చేసుకుంటున్నారు, పట్టణాన్ని కట్టుకుంటున్నారు. వీళ్ళెవరో తెలుసా? ఒకప్పుడు మీ మీద తిరగబడిన వారు, వీరు చాలా డేంజర్, వీరి దేశం కట్టారంటే మీకు పన్ను కట్టరు, వీళ్ళు మీకు విరోధులు అయిపోతారు, మీ మీద తిరగబడతారు. అయ్యా మీకు నష్టం కలగడం మాకు ఇష్టం లేదు, ముందే చెప్తున్నాం, మీ ఇష్టం అని రాశారు, లేఖలు రాశారు. వాళ్ళ నాన్న పంపించిన సంగతి కొడుకు తెలియక ఆపేయండి రా పనే. ఏమన్నాడు? నేను మరలా అన్ని పరిశీలన చెప్పేదాకా వాళ్ళ పని ఆపమనండి రా, ఆపేమను దేవుని పని, ఆ మందిర పని ఆపేమను అని అర్తహషస్త అనే రాజు కాలంలో 16 సంవత్సరాలు దేవుని మందిరం పని ఆగిపోయింది. రాయి కూడా ఎత్తకుండా చేసేశారు అంతే. దేవుని మందిరం కడదామని వచ్చిన ఇజ్రాయేలీలు నిరాశలకు వెళ్ళిపోయారు. మా మందిరాన్ని, మా దేశంలో మా మందిరం కట్టుకోవడానికి వీలు లేకుండా పోయిందే, ఇంత ఘోరమైనటువంటి అణిచివేత ఏంటి అని ఇజ్రాయేలీలు అందరూ కృంగిపోతే, వారందరికంటే ఎక్కువగా ఎవరు కృంగిపోయారు చెప్పండి? జెరుబ్బాబెలు కృంగిపోయాడు. ఏం చేయలేకపోతున్నాడు. అక్కడ ఆత్మ చెప్పింది ఎవరు? రాజు ఆత్మ అంటే ఇంకేం చేయగలుగుతారు ఇక్కడ? అయిపోయింది. 16 సంవత్సరాల నిరీక్షణ, గుండెలు పగిలిపోతున్నాయి, ఏడుస్తున్నాడు జెరుబ్బాబెలు, దుఃఖపడిపోయాడు. నా వల్ల కాదు ప్రభువా, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ మందిరానికి నువ్వే కట్టుకోవాలి. కొన్ని రోజులకి ఏమైపోయింది తెలుసా? ఇజ్రాయేలీలు దేవుని మందిరం కొంచెం చోట మానేశారు. వాళ్ళ మనసంతా దేని మీద పడిందంటే, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, దేవుని మందిరం కట్టడం మానేసి వారు సరంబి వేసిన ఇల్లు కట్టుకున్నారంట. అక్కడ స్థిరపడ్డ వాళ్ళు ఇల్లు మీద పడ్డారు, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఫ్లాట్ కట్టుకోవాలి, మంచి ఫర్నిచర్ కొనుక్కోవాలి. ఇక మందిరం పని అయిపోయింది, మంది వదిలేశారు. ఇక్కడ వాళ్ళు వాళ్ళ సొంత పనులు, పొలాలు నాటుకోవటం, ద్రాక్ష తోటలు నాటుకోవటం, ఇల్లు కట్టుకోవటం, వాళ్ళ పనుల మీద పడిపోయి దేవుని మందిరాన్ని పూర్తి నిర్లక్ష్యం చేసేశారు. ఒక పక్క దైవజనుడు ఈ జెరుబ్బాబెలు కృంగిపోయి దుఃఖంతో 16 సంవత్సరాలు నలిగిపోయాడండి. బిడ్డలారా, అంతలో ఏం జరిగిందంటే అర్తహషస్త రాజు కాలం పోయి దర్యావేషు రాజు కాలం వచ్చింది. మళ్ళీ దేవునికి మహిమ కలుగును గాక. 3 రాజులు మొత్తం, కోరేషు, అర్తహషస్త, దర్యావేషు. ఈ దర్యావేషు రాజు కాలం వచ్చినప్పుడు జకర్యా అనే ప్రవక్తని పంపించాడు. ఎవరి దగ్గరికి? జెరుబ్బాబెలు దగ్గరికి. జెరుబ్బాబెలు దిగులు పడిపోయావు కదా, నీరసపడిపోయావు కదా, నిరుత్సాహపడిపోయావు కదా, నేను దేవుని మందిరం పనిని చేయలేకపోతున్నానని కృంగిపోయావు కదా, నీ వల్ల కాదని నువ్వు నలిగిపోయి పక్కన కూర్చున్నావు కదా, ఇదిగో సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు, జెరుబ్బాబెలు నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, ఎవరైతే దేవుని మందిరాన్ని కట్టకుండా ఆపుతున్నారో ఒక గొప్ప పర్వతం వలె నీ పనికి అడ్డంగా నిలబడినటువంటి ఆ పర్వతాలన్నిటినీ దేవుడు ఆత్మ చేత చదును భూమిగా చేసేస్తాడు. ఇక నుంచి నీ మందిర పనిని ఎవరు ఆపలేరు. నేటి నుండి నువ్వు దేవుని మందిర పని ప్రారంభించని అక్కడ దర్యావేషు రాజు సింహాసనం వెక్కగానే ఆత్మ ద్వారా జకర్యా ప్రవక్త వచ్చి మరలా జెరుబ్బాబెలు పురుకొలిపెట్టి దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది కాదండి ప్రవక్త గారు, అక్కడ రాజు నేను దేవుడు చెప్తాను చూసుకుంటే నువ్వు పని స్టార్ట్ చేయి అనగానే ఇక మళ్ళీ జెరుబ్బాబెలు అందరిని పిలిచాడు. అందరిని పిలిస్తే నువ్వు ఉండవా తండ్రి, ఆ రాజు మళ్ళీ ఏమన్నా కానీ పని చేసామనుకో కత్తులు పొడస్తారు, ఇక్కడ మాకెందుకు వచ్చిన బాధలు, ఏంది జెరుబ్బాబెలు గారు అసలు మెంటలోడు మాట్లాడుతున్నాడు అని
100 మంది పనికి పిలిస్తే 10 మంది 15 మంది పనికి వచ్చారు. మనుషులు రావడంలా, వాళ్ళు భయపడిపోతున్నారు. అసలు దేవుని మందిరం మీద ఇంట్రెస్ట్ అయిపోయింది వాళ్ళకి. మందిరం కట్టాలని తపనైపోయింది. మంచి ఇల్లు కట్టుకుందాం, వ్యాపారాలు పెట్టుకుందాం, సంపాదించుకుందాం, ఈ తలంపే కానీ మందిరం మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయేసరికి హగ్గయి ప్రవక్తను లేపాడు దేవుడు. మరలా దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హగ్గయి ప్రవక్త మరలా లైన్లోకి వచ్చి, ఇశ్రాయేలీయులారా, దేవుడు తనకు మందిరం కట్టించమని చెబుతూ ఉంటే, ఒకసారి తీయనా, ఒకసారి చూడన్నా, హగ్గయి గ్రంథం 1 చూడండి, అది కూడా చదువుతాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం ఎక్కడ ఉంటుంది? అది జకర్యా మలాకి ముందు ఉంటుంది అన్నమాట. తీసామా? చదువు, చదువు. అన్న ఎన్నో వచ్చినవనా అన్న? 2వ వచ్చిన చూద్దామన్నా. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టించడానికి ఇంకా సమయం రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై, హగ్గయి గ్రంథం 1:4 వచ్చినన్న, ప్రవక్త యొక్క హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినా మీకు కొంచెమే పండింది ఈ సంవత్సరం. ఎందుకో తెలుసా? మీరు నా మందిరాన్ని కట్టడం మర్చిపోయారు. మీరు భోజనం చేస్తున్నా ఆకలి తీరట్లేదు, మీకు నీళ్లు తాగుతున్నా దాహం తీరట్లేదు, బట్టలు కప్పుకుంటున్నా మీకు చలాగట్లేదు. మీ పనివారు కష్టం చేసి ఎంత జీతం సంపాదించినా మీ జీతం అంతా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కారణం ఏంటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మందిరాన్ని కట్టడం మీరు మర్చిపోయి, ఇంకా సమయం రాలేదు, ఇంకా టైం రాలేదని మీ పనుల మీద మీరు ఉన్నారు. 8వ వచనం, పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరాన్ని కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకుందునని యెహోవా సెలవిస్తున్నాడు. లేండి, మందిర పని ప్రారంభించండి అని హగ్గయి గారు వచ్చి మరలా ప్రజలకి భయం పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మర్యాదగా 2 చేతులు ఎత్తండి. నేను చరిత్ర చెబుతుంటే మీకు నిద్ర వస్తుందా? కుమార్తెలారా, ఎంత బాగుండారో కుమార్తెలు. 2 చేతులు గట్టిగా ఎత్తాలా. నేను ఆపమన్నంతవరకు ఆపకుండా స్తోత్రం స్తోత్రం అని చెప్పండి. రెడీ? 1 2 3 స్టార్ట్, గో. స్తోత్రం స్తోత్రం. చేతులు పైకెత్తాలి, బాగా గట్టిగా ఎత్తాలి బిడ్డ. అరచేతులు కదమ్మా, ఫుల్ చేతులు ఎత్తు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఇట్టగాని చేసావంటే వచ్చేవాడు కూడా రారు, నీ ఇష్టం అని ముఠామేస్త్రి నా పక్క చెప్తున్నాడు ఇప్పుడు. ఒరే ముఠామేస్త్రి, నన్ను పిలిచింది దేవుడు, నువ్వు మర్యాదగా ఈ మాట. ఈ మినిస్ట్రీ కొరకు ఏర్పరచబడిన బిడ్డలు గుంపులు గుంపులుగా వస్తారు ఇక ముందు రోజుల్లో యేసు నామములో. సైతానికి బేట ఎవరు నువ్వు నాకు చెప్పడానికి ఆ మాట? ఎక్కడాగేమో ఎక్కడికి వచ్చాగేమో ఏమో మాకు తెలీదు. దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చి రాజులు అడ్డుపడేసరికి ఇశ్రాయేలీయులు సొంత పనుల మీద పడ్డారు, దేవుని మందిరం పని మర్చిపోయారు. ఇప్పుడు హగ్గయి ప్రవక్త వచ్చి మందిరం కట్టకపోతే మీరు తిన్నా మీకు ఆకలి తీరదు, తాగినా దాహం తీరదు, బట్టలు కప్పుకున్నా చలాగదు, మీరు విస్తారంగా విత్తితే కొంచెమే మీకు పండుతుంది, దేవుని శాపం మీ మీదకి వస్తుంది. దయచేసి తిరిగి లేవండి, పర్వతములకి మానులు తీసుకురండి. ఆయనకు తన మందిరం కట్టాలని కోరుకుంది. మీరు మందిరం కడితే ఆ మందిరం యందు యెహోవా ఆనందిస్తాడని ప్రవక్త వారందరితో ఏమండి ప్రవచించి మాట్లాడినందువల్ల తిరిగి మరలా ప్రజలు భయపడి దేవునికి లోబడి దేవుని భయం కలిగి మందిరం కట్టడం ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ మందిరం పని స్టార్ట్ అయింది. కానీ ఈ సంగతి రాజుకు తెలియదు. మందిరం పని స్టార్ట్ అయిపోయింది, దేవుడు స్టార్ట్ చేయమన్నాడు, స్టార్ట్ చేశారు వీళ్ళంతే. ఇప్పుడు ఒక్క మాట, ఎందుకు దేవుడు మందిరాన్ని మరలా కట్టమని చెప్తున్నాడన్న? ఒకవేళ మందిరాలు దేవునికి ఇష్టం లేకపోతే మందిరం కట్టమని వీళ్ళని ఎందుకు మళ్ళీ కోరుకుంటున్నాడు? నేను మరలా చెప్తున్నా, ఈ మందిరాల వ్యవస్థ ప్రారంభించింది దేవుడే. ఆమేనండి. మీ అందరికీ తెలుసు ఈ మందిరం ఇక్కడ ఉండటం చాలామందికి ఇష్టం లేదు. ఇప్పుడు దొరికినా కూడా అవకాశం మింగేయాలని చూస్తున్నారు, అంతే, మింగేయాలని. కానీ మన ధైర్యం ఏంటో తెలుసా? ఇక్కడ మందిరాన్ని కట్టింది మనిషి కాదు, దేవుడే. ఈ స్థలాన్ని కోరుకుంది మనిషి కాదు, దేవుడే. ఈ ప్రాంతంలో ఈ పరిచర్య ఉండాలని ఆయన ఆశించాడు. కాబట్టి వ్యతిరేకంగా లేచే వాళ్ళందరి మనసులు దేవుడే మారుస్తాడు. వినకపోతే తర్వాత అనేక రూట్లో వెళ్తుంది. ఎన్ని చేసినా ఆయన మందిరాన్ని కట్టించదలిస్తే అది నిలబడి ఉంటుంది చివరిదాకా, నిలిచే ఉంటుంది చివరిదాకా.
బిడ్డలారా, కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది దేవుడు కట్టిన మందిరం, మనకేం కాదనమాట. మందిరాలు కట్టేది దేవుడు, మందిరాలు కట్టమని చెప్పింది కూడా దేవుడే. అందుకే మందిరాలు కట్టేటప్పుడు రండి, పని చేయండి, మనం సహకరించాలి, మంద కూడా ఉండాలని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు. దేవుడు ఎంతో ప్రయాసపడి చెప్తాడు, నా మందిరం కట్టండి, నా మందిరం నేను ఆనందించాలి, నా నామాన్ని గణపరచుకోవాలి. ఎవరైతే నా మందిరాన్ని కాల్చారో వాళ్ళ మధ్య మరలా నా మందిరం ఘనం కట్టబడాలని దేవుడు కోరుకున్నాడు. మందిరం పని స్టార్ట్ అయింది, పునాది వేశారు, కేకలు వేసి సంతోషించారు, స్తుతులు చెప్పారు, కృతజ్ఞతలు చెప్పారు. మందిరం పునాది స్టార్ట్ అయిపోయింది, పైన గోడలు కడతా ఉన్నారండి. ఈ సంగతి చుట్టుపక్కల ఉన్న రాజులకు మళ్ళా తెలిసింది. దేవుడు మన మహిమ కలుగును గాక. ఆల్రెడీ ఇంతకుముందు కేసులు పెట్టిన వాళ్ళు సమరయ్యలు కూడా తెలిసింది. పరుగున వచ్చారు. ఏ జెరుబ్బాబెల్ గారు, ఏంటి మళ్ళీ పని స్టార్ట్ చేశారు? ఎవరిచ్చారు మీకు అధికారం? మాకు ఎవరు ఇచ్చారు అధికారం? నేను చెప్తాను. మీరు ఒకసారి రాజుగారికి లేఖ రాయండి. ఇప్పుడు ఎవరు ప్రస్తుతం రాజు? ఎవరు? దర్యావేషు రాజు లేక ఈ మాట అంటే దేవుడు చెప్పాడు అన్నమాట వీళ్ళకి. ఈ సలహా, ఈ తాటు దేవుడు ఇచ్చాడు వీళ్ళకి ప్రవక్తల ద్వారా. ఇప్పుడు జెరుబ్బాబెల్ ఏమని మాట్లాడుతున్నాడంటే, మీకు నచ్చింది రాసుకోండి. అయితే ఒక్క మాట, మీ నాన్నైన కోరేషు రాజు ఇక్కడ మందిరాన్ని కట్టించమని చెప్పాడంట. అందుకే వీళ్ళు మందిరం కడుతున్నారంట ఇక్కడ. అందుకే వీళ్ళతో చేస్తున్నారంట. రాజా, ఒక్కసారి మీ దస్తావేజులు చూడండి, మీ నాన్న ఆ మాట చెప్పాడా చెప్పలేదు చూడండి. ఒకవేళ అది కానీ చెప్పకపోతే ఈ పని ఇక్కడే ఆగిపోవాలి, మీకు చాలా నష్టం. ఏదేదో రాసి మొత్తం మీద ఒక్క మాట కొచ్చేసి పంపించారండి. లెటర్ పోతా ఉంది, ఇంకా పని మాత్రం ఆపల వీళ్ళు. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు పని ఆపొద్దు, అది పోయి చూసుకొని వచ్చే లోపల 70% పని అయిపోవాలా. కానీ మీరు అని చెప్పి దేవుడు చెప్తే వీళ్ళు రోజు పని చేస్తున్నారు. వీళ్ళు ఏం చేయలేక అని వాళ్ళు బీబీ పెరిగిపోతుంది. ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే రాజు ఆజ్ఞేస్తే ఇక్కడ పని ఆగద్ది. ఇంకా వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. మొత్తం మీద ప్రయాసపడి కడతా ఉన్నారంటే 70% పని అయిపోయింది. 70% దేవుడి మంది కట్టబడింది. రాజుగారి దగ్గరికి తాకీదు అందింది. అవునా? మా నాన్న చెప్పాడా, రాజ్యపు దస్తావేజులు దండిరా, బుక్కులు దండి, మా నాన్న రాసిన బుక్కులు దండి, మా తాత బుక్కులు దండి, మా తాత యెరూషలేములో మంది మా తాత చెప్పాడా, తీయండిరా, చదవండిరా అంటే అసలు వీళ్ళు బయలుదేరిందే వాళ్ళ తాత చెప్తే. ఈ తాత చెప్పిన సంగతి క్లియర్గా రాసేస్తున్నారు. దాన్ని మనవడు చదివాడు అనమాట. దర్యావేషుదా చదివాడు. ఇదిగో ఆకాశ మండలమందున్న దేవుడైన యెహోవా ఈ రాజ్యములు నాకు అప్పగించాడు. ఆయన నాకు అప్పగించింది. ఆయన తనకు మందిరం కట్టమని నాకు బోధించాడు, నాకు చెప్పాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కనుక మీరు వెళ్ళి మందిరం కట్టండి అని క్లియర్గా రాసింది. అవసరమైతే వెండి బంగారాలు ఏమని కూడా రాసింది. వెంటనే మనవడికి ఉత్సాహం అధికమైపోయింది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. దర్యావేష రాజుకు ఆనందం ఎక్కువైపోయింది. ఇంకా సమరయులారా, అనిలారా, మీరు మర్యాద నోరు మూసేయండి. ఫస్ట్ పాయింట్, మీరు మందిరం అయ్యే వరకు, మందిరమే కాదా, ఆడ ఇల్లులు కట్టబడాలా, ఆ రాజ్యం కట్టబడాలా, ఆ దేశం కట్టబడాలా, చుట్టూ ప్రాకారం కట్టబడాలా, మరలా తిరిగి ఆ దేశం ప్రవర్ధమానమై ఎలగాల. ఆమేన్ చెప్పండి గట్టిగా. మునుపటి ఉన్న ప్రాంతం కంటే ఇప్పుడు మరింత సుందరంగా ఆ రాజ్యము కట్టబడాలి అని మా తాత పక్షాన మనవడుగా దర్యావేషని నేను రాస్తున్నాను. లేక ఆపేరా ఎవరైనా పని? కానీ పని పూర్తయ్యేదాకా ఎవరు ఆపడానికి వీలు లేదు. ఇదిగో వాళ్ళకి వెండి లేకపోతే, బంగారం లేకపోతే, ఇనుము లేకపోతే నా ఖజానాలోంచి మొత్తం పంపిస్తా, ఎంత కావాలని తీసుకుని వెళ్ళండి అంటే ఆ మనవడ దగ్గర నుంచి మరలా రెండో గుంపు బయలుదేరింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనవడ దగ్గర నుంచి, దర్యావేష దగ్గర నుంచి యజ్రా అనే దైవజనుడు మరలా 1000 మంది ఇశ్రాయేలును తీసుకొని మందిరాన్ని, తర్వాత నగరాన్ని అన్నిటిని కట్టడానికి రెండో గుంపు బయలుదేరి వచ్చింది మరలా. ఆ తర్వాత నెహెమ్యా గుంపు బయలుదేరి వచ్చింది మరలా. వీళ్ళందరూ కలిసి దేవుని మందిరాన్ని, ఆ నగరాన్ని, ఇళ్ళని, ప్రాకారాన్ని 52 రోజుల్లో కట్టి ముగించేశారు యేసు నామములో. సపడ కూడా అనిపించట్లా? అసలు అనిపించదు. గట్టిగా కొట్టేది యేసు నామములో. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చిన్నగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి చిన్నగా. ఎట్టుండాలక్క మనం అసలు? చూసారా, రాజుల మనస్సుని నీటి కాలవల్ల తిప్పేస్తాడు యేసునామములో దేవుడు. అంతే. మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు మీరు? మన దేవుడు ఎవరు? ప్రపంచాన్ని శాసించే రాజుల మనస్సులు మార్చేశాడు దేవుడు. అంతే. మీకు సంతోషకరమైన మాట చెప్పమంటారా? ప్రస్తుతానికి అమెరికా దేశానికి ప్రస్తుతానికి అమెరికా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ట్రంప్ గారు, డొనాల్డ్ ట్రంప్ గారు
బైబిల్ని మరలా నేను అమెరికాలో తీసుకొని వస్తా వెనక్కి. ఇంతవరకు అమెరికా బైబిల్ వదిలేసింది. ప్రతి స్కూల్లో బైబిల్ ఉండేది, బైబిల్ని బోధించేవాళ్ళు. కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు బైబిల్ తీసేశారు. LGBTQI+ అనే ఒక గ్రూప్ తయారైంది అమెరికాలో. ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం, ఎన్ని రకరకాల చెత్త చెదారం అంతా విస్తరించిపోయింది పాపం. అక్కడ ఓక్ కల్చర్ అని ఒక అబ్బాయి స్కూల్లో లెసన్స్ని అమ్మాయిగా మారిపోవడానికి చిన్న వయసులో ప్రేరేపించబడి అవయవాలు తీసేస్తాడనమాట అమ్మాయిలాగా. భయంకర దుష్టత్వం చోటు చేసుకుంది. ట్రంప్ గారు సంతకం పెట్టి మొదటి సంతకం, ఇక మీదట అమెరికాలో ఇద్దరే ఉండాలా, ఉంటే పురుషులు ఉండాలి లేకపోతే స్త్రీలు ఉండాలి. ఒకవేళ మీ ఇష్టం వచ్చిన బతకాలనుకుంటే అమెరికాను దాటి వెళ్ళిపోండి త్వరగా, నేను రాకముందే అని చెప్పాడు. గడ వణికి ఎక్కడ ఎలుకలు అక్కడ కలుగులు గెలిపినాయి అంతే. ఇప్పుడు అమెరికా మరలా పరిశుద్ధపరచబడుతుంది. అమెరికా మరలా దేవుని దగ్గరకు వస్తుంది. అమెరికా ఎంత మంచి రాజు అని నిజం చెప్పాలంటే. అమెరికా దేశానికి మంచి నాయకుడిని ఇచ్చాడు దేవుడు. ట్రంప్ గారు అమెరికా పీఠం ఎక్కిన తర్వాత క్రైస్తవ విరోధ శక్తులు కూడా అణిగారు కొంచెం. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా అక్కడ తెలిసిపోద్ది. ఆడగాని తెలిసిందంటే మన దేశానికి రావాల్సిన వస్తువులు, మన దేశం పోవాల్సిన వస్తువులు మొత్తం సుంకం పెడతారు, పన్ను ఎక్కువ పెట్టేస్తారు. అందుకని అందరూ సైలెంట్గా పెద్దను కదా. దేవుని బిడ్డలారా, ఒక మంచి రాజు ఎక్కితే ఎంత బాగుంటుందో పరిపాలన. ఇప్పుడు ట్రంప్ గారు మనసు మార్చాడు. అప్పుడు కోరేష్ మనసుని, దర్యావేష్ మనసుని మార్చి ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేము నగరాన్ని, దేవుని మందిరాన్ని కట్టి ముగించాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, జెరుబ్బాబేలుకు అడ్డంగా నిలబడిన గొప్ప పర్వతం ఎవరు చెప్పండి? ఆ సమరయులు, లంచాలు ఇచ్చిన అధికారులు, అర్థహశస్త, ఈ ముగ్గురు అందరు కలిసి గొప్ప పర్వతం నిలబడ్డారు దేవుని పని జరగకుండా. 16 సంవత్సరాలు ఆ పర్వతం దేవుని పని ఆపేసింది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, జెరుబ్బాబేలు, నీ శక్తి చేత, నీ బలము చేత కాదు, నా ఆత్మ చేత నీ ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతాన్ని చదును భూమిగా మార్చేస్తాను. నేను నీకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరినీ చదును భూమి చేస్తా, ధైర్యంగా ఉండు, పని స్టార్ట్ చేయి అని దేవుడు జెరుబ్బాబేలు మరలా ధైర్యపరిచి ఆయన పనిని జయప్రదంగా జరిగించుకున్నట్లుగా ఇంతవరకు మనం నేర్చుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఈ వాక్యం మనకు దేవుడు ఇంతవరకు ఎందుకు చెప్పాడంటే, మన జీవితంలో కూడా కొన్ని గొప్ప పర్వతాలు అడ్డుగా నిలబడి ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒకటో రెండో గొప్ప పర్వతాలు అడ్డుగా నిలబడి ఉన్నాయి మన జీవితంలో. అర్థం కావట్లేదు పాస్టర్ గారు, మన దగ్గర ఏముందంటున్నారా? మన దైనందిన జీవితంలో మనకేం అడ్డుగా వస్తున్నాయంటే, శ్రమలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, నిరాశలు, చింత. ఎలా చేయాలి, ఎలా తినాలి, ఏం కట్టుకోవాలి, ఎలా చేయాలి, పిల్లలు పుట్టారు వాళ్ళకి ఏం చేయలేనే, ఎలా ఉండాలి, ఎన్ని చింతలు అన్నమాట. ఉద్యోగంలో నష్టం, వ్యాపారంలో నష్టం, చేతి పనులో నష్టం, జీవనోపాధిలో నష్టం, అన్నీ ఓడిపోవడమే, వైఫల్యం అన్నిట్లో, ఆర్థిక ఇబ్బందులు, వెలివేతలు, అన్నీ స్టార్ట్ చేస్తాడు వాడు, అన్నింటిలో ఓడిపోతే అసలు వాడి గురించి మనం మాట్లాడుకోవాలా? వాడిదేంది మనం మాట్లాడుకోలేదు, అసలు వాడు నాన్ సెన్స్ అంటారు మనుషులు అనమాట. వెలివేత, ఈసడింపులు, తర్వాత ఏం చెప్పాలా, అపహాస్యం చేయటం, ఎగతాళి చేయటం మనల్ని. ఇంకొక బాధ చెప్పాలంటే, మన ఇంట్లో మనకు ప్రియమైన వారు ఒక్కసారి చనిపోతారండి. మన కుటుంబాల మీదకి దేవుడు దాన్ని ఇంకా అనుమతించలేదు. కొందరు కుటుంబాల్లో ప్రియులు చనిపోతారు. కుటుంబానికి దిక్కుగా ఉన్న భర్త చచ్చిపోతే ఆ భార్య వేదన ఆమెకి అర్థమవుతాయి. కుటుంబంలో తోడుగా ఉన్న భార్య చచ్చిపోద్ది ఎవరికాలంలో, ఆ భర్త వేదన ఆయనకి అర్థమవుతుంది. ప్రియుల మరణం మన ముందు గొప్ప పర్వతంగా అడ్డుపడిపోతే ముందుకు వెళ్ళలేక దిగులు పడిపోయి ఎంతమంది బాధపడుతుంటారు. దిక్కుతోచని స్థితి, భవిష్యత్తును కూర్చున్న చింత, భవిష్యత్తు, పిల్లల పెళ్ళిళ్ళు ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఇది చూసి ఇట్లా ఉంది అని అన్ని రకరకాల చింతలు. వెళ్ళారా? లాస్ట్ మాట ఏంటంటే, పిల్లల యొక్క పతనం. మన పిల్లలు దేవుని మార్గాల్లో ఉండకుండా చెడిపోవటం, చెడులవాట్లు బానిసలైపోవటం, తాగడం, లేకపోతే ఈ వ్యామోహాలు పడిపోయి, ప్రేమలో పడిపోయి జీవితం నాశనం చేసుకొని మన కళ్ళ ముందు మన పిల్లలు చెడిపోతూ ఉంటే ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు? ఏ తల్లి సంతోషంగా ఉంటుంది? దిగులు, బాధ, శ్రమ, కష్టం, వీటన్నిటిని దేవుడు ఏమంటాడంటే, మీ ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతాలు. అర్థమైతే గట్టి హల్లు చెప్పండి. మీ ఎదురుగా నిలబడి ఉన్న గొప్ప పర్వతాలు. చిన్నపిల్లలు కావచ్చు, చదివే పిల్లలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మనమందరం ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్వతం ఖచ్చితంగా ఉండనే ఉంది ఇక్కడ ఈ మందిరంలో. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ ఎదురుగా నిలిచి ఉన్న అడ్డుగా ఉన్న గొప్ప పర్వతాలని
నువ్వేమీ చేయలేవు. నీ వల్ల కాదు, నీ బలం వల్ల కాదు, నీ శక్తి వల్ల కాదు. అవి చదును భూమి అవ్వాలంటే నా ఆత్మ ద్వారా నేనే చేస్తా. దిగులు పడద్దు, ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి, కృంగిపోవద్దు. నేను ఎవరిని అనుకుంటున్నారు బిడ్డలారా మీరు? నేను ఎవరిని అనుకుంటున్నాను? రాజుల మనస్సులని నీటి కాలువలాగా మార్చిన వాడిని. నా మందిరం పనిని ఆపేస్తే మరలా వారి మనసులు మార్చి నా మందిరం పనిని, ఆ అడ్డుగా ఉన్న వాళ్ళని చదును భూమిగా మార్చి మరలా నా మందిరాన్ని కట్టి ముగించిన వాడిని. ఎన్నో అద్భుతాలు చేశాను నేను. ఎందుకు దిగులు పడతారు? ఆహారం ఎందుకు కుంగిపోతావు? ముగ్గురు ఆడపిల్లలు ఎందుకు కుంగిపోతావు? పనులు ఉండడం లేదే, ఇంట్లో తినడానికి లేదే, ఎందుకు దిగులు పడుతున్నావు? ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడాలి? ఈ తండల వాళ్ళని ఎలా తప్పించుకోవాలి? ఈ అప్పులు తీరతాయా? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు సహించలేకపోతున్నావు? అమ్మా, దేవుడి మీద ధైర్యం లేదా? అమ్మా, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవా? అక్కడ మందిరం కడుతుంటే వ్యతిరేకత స్టార్ట్ అయింది. దేవుని మందిరం కడుతుంటే విరోధులు వచ్చి పని ఆపేశారు. ఈరోజు నువ్వు ఏదన్నా పని స్టార్ట్ చేస్తే చెల్లను మా కనికరమ్మా నీ డిగ్రీ ఏంది? పరిపూర్ణమ్మ అంటుండా. ఏం పేరు? మా లోక భార్య పేరు ఏం పేరు? కిద్దురమ్మా. నీ దిగులు ఏంది లోక? ఏంది మీ దిగులు? ఎందుకు దిగులు పడుతున్నావు జోసఫ్ అన్న? ఇప్పుడు పిల్లలు పుట్టకపోవచ్చు, ఒక టైం వస్తుంది, ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిశ్చయముగా మీ చేతుల్లో మీరు బిడ్డల్ని చూస్తారు రాబోయే రోజుల్లో. మనకు అసాధ్యం. డాక్టర్లు అసలు మీకు పుట్టరని చెప్పేస్తారు. నువ్వెవడో చెప్పేదానికి? వైద్య శాస్త్రం కూడా విస్తుపోయే అద్భుతాలు ఎన్నో చేశాడు ఆయన. ఆమె చెప్పండి. 90 సంవత్సరాల ఉడిగిన గర్భాన్ని సైతం శక్తిగలదిగా మార్చి పిండాన్ని మోసేటట్టు చేసి ఇస్సాకును బయటికి తీసుకురాలేదా? ఆయనకు అసాధ్యమైనే ఉంది. ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు? నీ ఎదుట నిలబడిన గొప్ప పర్వతం ఏంటి? నిన్ను ఊరకొరకే హింసిస్తున్న గొప్ప పర్వతాలు ఏంటి? మనుషులా, సమస్యలా, కష్టాలా? ఒకానొక దినాన నీ ముందవి చదును భూమిగా మారిపోతాయి యేసు నామములో. కొట్టు సపోలు వేసే గట్టిగా నమ్మితే గట్టి కొట్టు. నా ప్రభు అయిన యేసయ్య గొప్ప పర్వతాలన్నిటిని కూల్చివేయునుగాక. ఆమేన్. పొందుకో నమ్మి పొందుకో యేసు నామములో. బిడ్డలారా, క్రొత్త నిబంధన ప్రకారం పౌలు గారు చెప్తారు, మీరే దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? అంటే కొత్త నిబంధన చెప్తుంది మనమే దేవుని ఇల్లు. ఎప్పుడైతే మన ఇంటిని మనం కట్టడం ప్రారంభిస్తామో, అంటే ఇల్లు అంటే భక్తి జీవితం, పరిశుద్ధ జీవితం. ఎప్పుడైతే నువ్వు భక్తి జీవితాన్ని కట్టడం ప్రారంభించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ జీవితాన్ని ఆరంభిస్తావో, వెంటనే సమరయులు వచ్చేస్తారంతే. దానికి సమరయులు ఎవరు? ముఠామేశ్వర బృందం. నీ మీదకి లేచేవాళ్ళు ఎవరో తెలుసా? మన మీదకి లేచే గొప్ప పర్వతాలు ఎవరో తెలుసా? మొదటి శరీరం. నీ శరీరమే నీకు ఒక సైతాన్. మన శరీరమే మనకు ఒక పెద్ద అడ్డుబండ, అడ్డు పర్వతం. లోకం, సాతాను, ఈ ముగ్గురు కలగలుపుకొని చుట్టుపక్కల వాళ్ళని రేపి మొత్తం మీద భక్తి జీవితాన్ని కోలదొయ్యాలని, భక్తి జీవితాన్ని ఆపాలని చుట్టూ మోకలు కూడి నిన్ను వేధిస్తూ ఉంటే ప్రభు అయిన దేవుడు చెప్తున్నాడు, బిడ్డా డోంట్ డూ. నువ్వు ఏమి వర్రీ అవ్వద్దు. డోంట్ వర్రీ, నేనున్నాను. నీ వల్ల కాదు, నువ్వేం చేయదు. నువ్వు సైలెంట్గా ఉండు. నువ్వేం చేయలేవు అసలు. నీ బలం వల్ల, నీ శక్తి వల్ల కాదు. నా ఆత్మ చేత నీకు ఎదురుగా నిలబడిన ఏ పర్వతాన్నైనా, అది శరీరమైనా, అది లోకమైన, సాతానైనా, ఎవరైనా, ఏ పరిస్థితి అయినా చదును భూమిగా మార్చేస్తాను బిడ్డ నేను. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు టెన్షన్ పడద్దు. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావో టెన్షన్ పడవక ముందు
నీ ఎదుట నిలబడబోన్న గొప్ప పర్వతం నా వల్ల కాదు ప్రభు, అయిపోయింది నా జీవితం అనుకోబాకు. నీ వల్ల కాదు అని దేవుడే చెప్తున్నాడు. మన వల్ల కాదని దేవుడే చెప్తున్నాడు. కానీ ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల అవుతుంది? దేవుని ఆత్మ వలన అవుతుంది. అందుకే ఈ ఉదయం పూట ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒక చిన్న మనం ఏంటంటే, మీకు బ్రతిలాడుకుంటున్న మిమ్మల్ని ఏంటంటే, మనలో ఏ పాపము నిలిచి ఉండకుండానట్లుగా మనం జాగ్రత్త పడగలిగితే, అది చిన్నది కానీ అది పెద్దది కానీ, ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీలో ఉన్నాయని నీకు తెలిసినప్పుడు త్వరపడి ఒప్పేసుకో, త్వరపడి విడిచిపెట్టు. ప్రభువా నన్ను క్షమించు, నా వల్ల కాదు, నిజంగా వీటిలోంచి బయటపడ్డ నా వల్ల కాదు ప్రభువా, ఈ సమస్యలు తట్టుకోవడం నా వల్ల కాదు, ఈ గొప్ప పర్వతాలన్నీ నా కళ్ళ ముందు ప్రభువా, ఈ గొప్ప పర్వతాలు నా కళ్ళ ముందు కరిగిపోవాలి, చదును భూమి అయిపోవాలంటే నువ్వు అక్కడవే చేయగలుగుతావు తండ్రి, నాకు సహాయం చేయనని. పిల్లరా, మనలో ఉన్నటువంటి పాపాలు మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. అందుకే ఆయన 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు ఏం టెన్షన్ పడద్దమ్మా, ఉద్యోగాల గురించి, బాధల గురించి, పెళ్ళిళ్ళ గురించి ఏం డోంట్ వర్రీ. నీకు శక్తి ఉంటే 8 మంది పిల్లలుగాను చూసుకుంటాడు యేసయ్య, అవునా కదా? ఏందా ఎందుకురా నాయన మా తలకాయలు తింటారు? భూమిని నిండించండి, లోపరచుకోండి, అభివృద్ధి పొందండి, ఫలించండి దేవుడు చెప్పాడు. మనల్ని ఫలింప చేసే దేవుడు మన దేవుడు. అమ్మా, నేను నాకు వచ్చే ఈ 1200 1300 కానుకలు ఎన్ని రూపాయలు పక్కన పెట్టి నేను స్థలాలు కొనగలుగుతాను, ఎన్ని రూపాయలు పక్కన పెట్టి ఎన్ని సంవత్సరాలకి నేను కార్లు కొనగలుగుతాను? అయ్యా, నా కళ్ళతో చూస్తున్నాను ఈ అద్భుతాలు. మనం చేయలేము, మన వల్ల కాదది. దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి పట్టుకోండి, చేస్తాడు దేవుడు నీకు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, నీ పిల్లలు స్థిరపడటం నువ్వు కళ్ళారా చూస్తావు యేసునామములో. అందరూ ఏమంటారంటే, ఉద్యోగాలు ఇప్పుడు లేవు, ఉద్యోగాలు ఐటీ ఫీల్డ్ పడిపోయింది, సాఫ్ట్వేర్ ఫీల్డ్ పడిపోయింది, ఎవరికి జాబులు రావట్లేదు, 1000 మంది లైన్లో ఉన్నారు, అసలు రావట్లేదు అంటున్నారు. నిజమే, వాస్తవమే. కానీ మనకు అసాధ్యం. మన ఎదుట నిరుద్యోగం అనేది గొప్ప పర్వతం. నా ప్రభు అయిన యేసయ్య చదును భూమిగా మార్చేస్తాడు దాన్ని యేసునామములో. నీ పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇస్తాడు, భవిష్యత్తుని ఇస్తాడు, నీకు మంచి జాబులు ఇస్తాడు, ఆ అప్పులో నుంచి లేవనైతే మార్గాన్ని చెప్తాడు, గౌరవాన్ని ఇస్తాడు, సమాజంలో విలువని ఇస్తాడు, నేను నిలబెడతాడు. దేనికన్నా టెన్షన్ పడుతున్నావు అమ్మా? మనం చేయాల్సింది ఒకటే, ఇంకా ఏదైనా వ్యతిరేకమైన పాపం ఉంటే ఒప్పేసుకోండి. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, పాపాలు దాచుకునేవాడు వర్ధిల్లడు. ఎప్పటికీ మనలో కనుక చీకటి ఉంటే దేవుని సహాయం అందదమ్మా నీకు. త్వరగా వదిలేస్తే మంచిది. అతిక్రమాలు నీలో ఉంటే నీకు దేవుని సహాయం అందదు, అట్లాగే ఇబ్బంది పడిపోతాం. కాబట్టి అతిక్రమాలు దాచిపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం దిగి వస్తుంది మన మీదకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరూ దేవుడు ప్రేమిస్తున్నాడు. దయచేసి జెరుబ్బాబేలు ఎదుట గొప్ప పర్వతాలని చదును భూమిగా మార్చేసిన దేవుడు మనందరి ముందు ఉన్నటువంటి అడ్డు పర్వతాలని, అడ్డుగా ఉన్న గొప్ప పర్వతాలు సైతం చదును భూమి అవ్వాలంటే తీర్మానం చేసుకుని దేవుడి కోసం నమ్మకం నిలబడదాం, రోషంగా నడుంగట్టుకుందాం. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించి దేవుని ఇల్లు అని పిలువబడుతున్న మన భక్తి జీవితాన్ని కట్టుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఒక మాట, ప్రతి పూట మనం ఏం చెప్పాలి తెలుసా? ప్రతి పూట ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే, భయపడి దిగులు పడకూడదు. ఏమన్నా తెలుసా? నా ఎదుట అడ్డుగా నిలబడి ఉన్న ఓ గొప్ప పర్వతమా, నా ఎదుట అడ్డుగా నిలబడి ఉన్న ఓ సమస్య, నీవెంత మాత్రపు దానివి, నా దేవుడు నిన్ను చదును భూమిగా మార్చేస్తాడంతే యేసునామములో అని చెప్పాలంటే మన ప్రార్థనలో. అసలు ఆ మాట చెప్పాలంటే ముందు మనలో భక్తి ఉండాలమ్మా. ముందు మనలో ఏదైనా చీకటి ఉంటే మనం చెప్పలేమా మాట. నీ భక్తి నీకు ధైర్యమో పుట్టింపదా? భక్తి ఉంటేనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఏదో చిన్నది ముందు వదిలేస్తే నీకు ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు నువ్వేంటో తెలుసా? ఓ సమస్య, నా ముందు నిలబెట్టడానికి నువ్వు ఎంత మాత్రపు దానివి, నా శక్తి చేత నా బలం చేత కాదు, నా దేవుడు నిన్ను చదును భూమిగా మార్చేస్తాడు ఒకనొక దినాన నా ముందు. బైబుల్లో కొందరి ముందు దేవుడు అలా మార్చాడు, కొందరి జీవితాలు అలా మార్చబడ్డాయి. రేపు వారం చూసుకుందాం వాటి సంగతి. ఇప్పుడు నేనేమంటానంటే, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం అడగాలి దాన్ని, నీవెంత గొప్పదానివైనా ఓ గొప్ప సమస్య, నన్ను అడ్డగించక నువ్వెవరివి? దేవుని ఆత్మ చేత నీవు చదును భూమి అయిపోతావు యేసు నామములో అంటే, ఒకానొక కాలమున ఆ పర్వతం లాంటి శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు నీ ఎదుట కనబడకుండా దేవుడు చేసి నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
జెరుబ్బాబేలు ఎదుట గొప్ప పర్వతాలన్నీ చదునుభమైపోయాయి. దేవుని మందిరం పని ముగించింది. పర్వతాలకు మరి దేశం కట్టబడింది, ప్రాకారం కట్టబడింది, సంతోషంగా ఉన్నారు. అలాగే మన కుటుంబాల్లో ఉన్న పర్వతాలు కూలిపోతాయి. ధైర్యంగా వెళ్ళండి, దిగులు పడద్దు, చింతపడద్దు, దేవునితో సమాధాన పడండి, ఇల్లు కట్టుకోండి, ప్రభు కోసం నమ్మకం నిలబడండి. మొత్తం ఆయన చూసుకుంటాడు. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటాం.